నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కర్నూలు నగర అభివృద్ధి పనుల్లో ఏమాత్రం జాప్యం చేయకూడదని, ప్రజలకు ప్రత్యక్షంగా కనపడేలా ప్రగతి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. కర్నూలు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో కమిషనర్ పి విశ్వనాథ్తో కలిసి మున్సిపల్ అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్ష నిర్వహించారు. ముందుగా గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతిపై విపులంగా చర్చించారు. బుధవారపేట మెడికల్ కాలేజీ మలుపు విస్తరణ, కిడ్స్ వరల్డ్ కూడలి నుండి బుధవారపేట బ్రిడ్జ్ వరకు రహదారి విస్తరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే బాధితులకు పరిహారం ప్రక్రియను వేగవంతం చేసి రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వెండర్ జోన్ల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని, ముందుగా రెడ్ జోన్లలో ఆక్రమణలను నియంత్రించాలని సూచించారు. రాజ్ విహార్ సమీపంలోని ఎల్లమ్మ గుడి నుండి బుధవార్పేట బ్రిడ్జ్ వరకు బండ్ రహదారి నిర్మాణ పనులు నిలువరించకుండా కొనసాగించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో రహదారులపై గుర్తించిన 215 గుంతలను అత్యంత వేగంగా పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఎన్క్యాప్, సిఎస్ఆర్ తదితర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రతి ప్రాంతంలో ఒక పార్కును అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, మొండి బకాయిల విషయంలో ఎలాంటి ఉపేక్ష చూపొద్దని మంత్రి హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, ఇన్ఛార్జ్ ఎస్ఈ శేషసాయి, ఎంఈ మనోహర్ రెడ్డి, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ వాజిద్, హార్టికల్చర్ రెడ్డి విజయలక్ష్మి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అడిగించుకోవడం కరెక్ట్ కాదు. అది ఏముంటే అది ఇస్తారులే, బాధ వదిలే. ఇచ్చేది టీడీఆర్ ఉంటుంది, కాంపన్సేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ బి గివ్. యు ఆర్ నాట్ టచింగ్ ఎనీ ఆఫ్ దేర్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ వీఆర్ జస్ట్ యూటిలైజింగ్ ద ప్లెయిన్ ల్యాండ్ అనేది మనం వాళ్ళకి చెప్పలేకపోయినట్టున్నాం. అది మన ఉస్మానియా కాలేజ్ది రోడ్డు ప్లస్ డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఉంది కదా, అప్ టు బుధవార్పేట, అది ప్లస్ నేను అన్నా కదా ఇక్కడ నుంచి కిడ్స్ వరల్డ్ నుంచి ఇట్లా డైరెక్ట్ ఆడ వరకు ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళకి ఫస్ట్ చేయండి అంటున్నా కదా. ఎంత ఇస్తారో అంత. ఇంకా ఆర్డీపీ మళ్ళీ రివైజ్డ్గా చేసేసుకున్నాం సార్, లేటెస్ట్ మెజర్మెంట్స్ ప్రకారం. అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 10వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న సూపర్ హిట్ కార్యక్రమం ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో జరగనున్న సూపర్ హిట్ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లకు సంబంధించి ఆయన అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి సంబంధించిన బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి అని చెప్పారు. ఈ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను పూర్తిగా అమలు చేసి ప్రజల మన్ననలను పొందిందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు తాము చేసిన కార్యక్రమాలను వివరించేందుకు ఈ సభ వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కర్నూలు నగరంలోని ఏ క్యాంపు, బి క్యాంపు ప్రభుత్వ క్వార్టర్లలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించడంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాత్ర ఉందని, చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 22వ వార్డు ఇన్ఛార్జ్ న్యాయవాది శ్రీధర్,
కార్పొరేటర్లు పద్మలతారెడ్డి, క్రాంతి కుమార్, 16వ వార్డు ఇన్ఛార్జి రామాంజనేయులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు శ్రీధర్, పవన్ కుమార్, మారుతి శర్మ, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజు యాదవ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ఏ క్యాంప్, బి క్యాంపు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్లలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించడంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాత్ర ఉందని, కృష్ణ అనే వ్యక్తి చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. కర్నూలు నగరం రాజధానిగా ఉన్న సమయంలో కర్నూలులోని ఏ క్యాంపు, బి క్యాంపులో నిర్మించిన క్వార్టర్లలో కొంతమంది అధికారికంగా నివసిస్తున్నారని తెలియజేశారు. వీరిని ఖాళీ చేయించాలని అధికారులు ఎంతో కాలంగా వారికి నోటీసులు జారీ చేసి కోరుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, ఇక్కడ ఉన్న మురుగునీటి కాలువ వ్యవస్థ పూర్తిగా పాడైపోయిందని స్పష్టం చేశారు. ఏ క్యాంపు, బి క్యాంపు క్వార్టర్లలో అనధికారికంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని గత సంవత్సరం నవంబర్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ అనధికారికంగా నివాసం ఉంటున్న వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి 6 నెలల గడువు కోరారని తెలిపారు. వారి విజ్ఞప్తిని అర్థం చేసుకున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారికి ఈ ఏడాది జూన్ నెలాఖరి వరకు గడువు ఇచ్చారని, ఆలోగా ఖాళీ చేయాలని సూచించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది అక్కడ అనధికారికంగా నివాసం ఉంటున్న వారు గృహాలను ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలిపారు. జూన్ నెలాఖరి వరకు గడువు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం సెప్టెంబర్ మాసంలో ఉన్నప్పటికీ అక్కడ అనధికారికంగా నివాసం ఉంటున్న వారు ఖాళీ చేయలేదని, ఈ నేపథ్యంలో అధికారులు జారీ చేసిన నోటీసులకు స్పందన లేకపోవడంతో వారిని ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ క్రమంలో కృష్ణ అనే వ్యక్తి ఏ క్యాంపుతో పాటు బి క్యాంపులో ఉన్న క్వార్టర్లను ఖాళీ చేయించడంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాత్ర ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఈ ప్రాంతంలో 10 నుంచి 15 వరకు గృహాలను తీసుకొని అనధికారికంగా అద్దెకి ఇచ్చి ఆదాయం పొందుతున్న వారు అమాయకులను రెచ్చగొట్టి ఈ ఖాళీ చేసే ప్రక్రియకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను బాధ్యుడిని చేస్తూ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారికి వారి కోరిన దానికంటే 2 నెలలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అధికంగా సమయం ఇచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయి ఆయనపై నిందలు వేయటం ఎంత మాత్రం తగదని చెప్పారు. కేవలం ఏ క్యాంపుతో పాటు బి క్యాంపులో అధిక సంఖ్యలో క్వార్టర్లను ఆక్రమించుకొని వాటిని అక్రమంగా అద్దెకి ఇచ్చి ఆదాయం పొందుతున్న వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. కర్నూలు నగరంలో టీజీవీ కుటుంబం ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలో ఇల్లు లేని వారు ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలని, అలాగే స్థలాలు ఉన్నవారు ఇల్లు కట్టుకోవటానికి రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అలాగే కర్నూలులో పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఏ క్యాంపుతో పాటు బి క్యాంపులో క్వార్టర్లను ఖాళీ చేసిన సమయంలో అక్కడ అనధికారికంగా నివాసం ఉన్నవారి నుంచి ఒక్కొక్కరి నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తూ తాము తిరిగి వాటిని స్వాధీనం చేస్తామని కొంతమంది ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఎప్పటికైనా నిజాయితీగా పనిచేస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై అనవసరమైన ఆరోపణలు చేయటం మానుకోవాలని స్పష్టం చేశారు. ఈరోజు ఒక వీడియో చూశానండి. ఎవరైనా మన బీ క్యాంప్ క్వార్టర్స్లో ఉంటాడంట. వీడియో వచ్చింది ఒకటి. ఈ వ్యక్తి బీ క్యాంప్ క్వార్టర్స్లోనే ఉంటాడంట. ప్రభుత్వం వాళ్ళు బీ క్యాంపు, ఏ క్యాంపు, సి క్యాంపు క్వార్టర్స్ను గతంలో చాలాసార్లు నోటీసులు ఇచ్చి చివరి ప్రయత్నంగా నిన్నటి నుంచి ఖాళీ చేయించడం మొదలుపెట్టారు. ఆ బాధితులను కొద్దిమందిని జమ చేసి ఏదో సమావేశంలో మాట్లాడుతూ ఈయన టార్గెట్ మినిస్టర్ గారిని కూడా ఫోకస్ చేశాడు. అందరికీ తెలిసినటువంటి విషయమే. బీ క్యాంప్ క్వార్టర్స్ సంబంధించి నేను కూడా ఆ ఏరియాలో ఉంటుంటాను కాబట్టి నాకు బాగా తెలుసు దాని గురించి. అక్కడి ప్రజలకు గత 1.5 సంవత్సరం క్రితం నుంచి నోటీసులు ఇవ్వడం జరిగింది ఖాళీ చేయించాలి అని చెప్పేసి. ఖాళీ చేయించడానికి కూడా ఒక కారణం ఉందండి. అవి రాజధాని కాలంలో నిర్మించినటువంటి క్వార్టర్స్, అవన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. దానికి ఉన్నటువంటి ఆ క్వార్టర్స్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో మొత్తం కొలాప్స్ అయిపోయింది. బిల్డింగ్స్ ఈ రోజో రేపో పడేటట్టుగా పతనావస్థ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏది కూలిపోయి
ప్రజలు చనిపోతారో అన్నటువంటి భయంతో గవర్నమెంట్ గతంలో 2 సంవత్సరాల నుంచి 1.5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే గత నవంబర్ నెలలో కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వారి దృష్టికి ప్రభుత్వం తీసుకుపోతే కలెక్టర్ గారు వీళ్ళు కూడా మరి అప్పుడు కూడా తిరిగి ఒకసారి నోటీస్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకందరికీ నోటీస్ ఇస్తే వాళ్ళు 6 నెలలు సమయం గడువు కోరారు. అది కూడా ఎవరు వాళ్ళకే వాళ్ళు వచ్చి మంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుంటే మంత్రి గారు కలెక్టర్ గారిని కన్విన్స్ చేసి వాళ్ళు 6 నెలల లోపల ఖాళీ చేస్తారు కదా చేస్తారని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. ఈ విషయాలన్నీ కూడా ఈ వ్యక్తి కృష్ణ అనే వ్యక్తికి తెలిసినట్టు లేదండి. తను మరి ఎక్కడ ఉంటాడో తెలియదు. బీకాం క్వార్టర్స్ ఏరియాలు ఉంటారంటున్నాడు. అతను ఏం చేస్తాడో మాకైతే ఐడియా లేదు. ఆయనకు తెలిసినట్టు లేదు. కొద్ది మంది అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు వాళ్లకు అక్రమంగా డబ్బు ఉండి కూడా సొంత గృహాలు ఉండి కూడా అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళను కొద్ది మందిని జమ చేసుకొని వాళ్ళను రెచ్చగొట్టు విధంగా మాట్లాడుతూ టీజీ భరత్ గారు చేయిస్తున్నట్టుగా వాళ్ళ మీద వాళ్ళకు ఒక అపోహ కలిగేటట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరిగిందండి. టీజీ భరత్ గారి ఇన్వాల్వ్మెంట్ అందులో ఏమీ లేదన్న విషయం అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ ఉన్న ప్రజలకు అందరికీ కూడా తెలుసండి. ఇతను కృష్ణ అనే వ్యక్తి ప్రజలు రెచ్చగొట్టే పని చేస్తున్నారు. ఈ విషయంలో టీజీ భరత్ గారు అందరికీ తెలిసినట్టు విషయమే. కర్నూలు నగరంలో ఈ ప్రతి పేదవానికి కూడా తెలుసు అతను అతను కానీ అతని కుటుంబం కానీ ఎంత సేవ చేసిందనే విషయం తెలుసు. ఇప్పుడు గత 3 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నారు. ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అడగండి డబ్బులు ఇప్పిస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ రకంగా ఇన్ని రకాలుగా అలాగే పారిశ్రామికంగా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకు అది జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నారు. ఈ రకంగా నిరంతరం 24 hours ప్రజల కోసం కర్నూలు అసెంబ్లీ ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి టీజీ భరత్ను అగెనిస్ట్ గా మాట్లాడేంత స్థాయి అండి ఇతంది. ఏం చూసి ఇతను మాట్లాడుతుండో మాకు అర్థం కావట్లేదు. అతను ఏంటి, అతని స్థాయి ఏంటి, భరత్ సార్ని గురించి మాట్లాడేంత స్తోమత కానీ స్థాయి కానీ ఇతనికి ఉందా? క్వార్టర్స్ లో నివసించే ప్రజలకు ఖాళీ చేయవలసిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తూ ఉన్నాయి. చాలా సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది. గత నవంబర్లో వారందరూ కూడా మన టీజీ భరత్ అన్న మినిస్టర్ గారిని ఆశ్రయించి ఒక 2 నెలలు గడువు అడగడం కూడా జరిగింది. స్వయంగా సంతకాలు చేసి ఆధార్ కార్డులతో సహా 2 నెలల్లో ఖాళీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ 2 నెలలు గడిచిపోయి కూడా ఇంకా 3 నెలలు ఎక్స్ట్రా అయిపోయాయి. ఈరోజు కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా తీసుకొని అవి ఖాళీ చేయించాలి అని ముందుకు పోవడంతో అక్కడున్న వాళ్ళు అంటే ఒక్కొక్కరు 10 ఇళ్ళు 15 ఇళ్ళు రెంట్కి ఇచ్చుకున్న వాళ్ళైతే ఏంటి, కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరిపే వాళ్ళైతే ఏంటి, వాళ్ళంతా ఒక బ్యాచ్గా ఏర్పడి మంత్రి గారి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. యాక్చువల్గా మంత్రి గారే వాళ్ళకి టైం ఇప్పించడం జరిగింది. దాదాపు 6 నెలల దాకా ఎక్స్ట్రా టైం మంత్రి గారే ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా మంత్రి గారు కర్నూలులో ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆయన జన్మదినం మొన్ననే ఘనంగా నిర్వహించుకున్నారు. ఆ రోజు గూడెం కొట్టాల వాళ్ళకు అనేక మందికి ఫ్రీగా పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు జన్మంతా రుణపడి ఉంటారు మన గవర్నమెంట్కి కానీ మినిస్టర్ గారికి కానీ. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఇల్లు లేక బాధపడుతున్న వాళ్ళకి ఫ్రీగా ఎన్నో లక్షల విలువైన భూములను పట్టాల రూపంలో నారా లోకేష్ అన్న గారు ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మంత్రి గారు ఆ కార్యరూపంలోకి తెచ్చి పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా సహకరించి ఖాళీ చేసి గవర్నమెంట్కి కోఆపరేట్ చేయాలని, అదేవిధంగా ఇంత మంచి పనులు చేసిన మినిస్టర్ గారిని ఇలా చేయడం చాలా తప్పని ఆ వ్యాఖ్యలన్నింటినీ ఖండిస్తూ ఈరోజు మధ్యాహ్నమే ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియోలో ఓన్లీ టీజీ భరత్ సార్ గారిని టార్గెట్ చేసే విధంగానే ఉంది కానీ తప్ప వేరే విధంగా లేదు. ఎందుకంటే ఈరోజు భరత్ సార్ గారు గెలిచిన తర్వాత ఈ జిల్లాలో ఈ టౌన్లో మెయిన్గా కాసే చెట్టుకే పండ్లు కాసే చెట్టుకే రాళ్ళతో కొడతారన్నట్టుగా ప్రతి ఒక్కరు అంటే సారు చాలా మెత్తగా ఉన్నారు అని ప్రతి ఒక్కరు రాళ్ళు కొట్టే విధంగా ముందుకెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇష్యూ కాదు, దాదాపు 2 సంవత్సరాల కిందట ఇష్యూ. అలాగే ఏదానికైనా ఒకదానికి ఒక ప్రొడక్ట్ కానీ ఒక ఇల్లు కానీ ఒక బ్రిడ్జ్ కానీ ఏదైనా ఒకటి కట్టామంటే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ కావడం వల్ల ఏదైనా ప్రజలకు జరిగితే ప్రభుత్వం మొత్తానికే నష్టం జరుగుతుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది అనే విధంగా ఈరోజు ముందుకెళ్తూ నోటీసులు ఇచ్చి దాదాపు 6 నెలలు 8 నెలలు గడువు ఇప్పించిన టీజీ భరత్ సార్ గారిని ఈరోజు విమర్శించి మాట్లాడుతున్నారు. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. వసూలు చేసి మా ఇంపార్ట్ ఉండండి, మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోనీయకుండా ఇక్కడే పెడతాం మేము అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలకి మీరు ఉసుగొలుపుతున్నారు. ఉసుగొలుపుతలేరా మీరు ప్రజలకి? అక్కడ ఉన్న ప్రజలే భరతన్న కాడికి వచ్చి స్వయంగా రాసిచ్చి భరతన్నకు టైం అడిగితే భరతన్న కలెక్టర్ గారికి అడిగి సార్ నా రిక్వెస్ట్ తీసుకోండి అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఈ రోజు మీరు రోడ్డు మీదకి వచ్చి భరతన్నని విమర్శిస్తున్నారు. అన్నా మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, భరతన్న గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు భరతన్న గురించి బయట కనుక్కోండి.
కబ్జా చేసే నాయకులు, లీజులు తీసుకునే నాయకులు బయట ఉన్నారు. మీరు ఆ లీడర్లను అడగండి. ఎవరైతే కబ్జా చేస్తారు, ఎవరైతే లీజులు తీసుకుంటారు, ఇప్పుడు లీజులు తీసుకోవాలా 99 ఏళ్ళు అని చెప్పేసి అంటున్నావు కదా, అట్లా లీజులు తీసుకునే నాయకులు, కబ్జా చేసే నాయకులు, వేరే నాయకులు ఉన్నారు. మీరు ఆ నాయకులను, మీ ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే ఆ నాయకులను విమర్శించండి, ఆ నాయకులను పేరు పెట్టి విమర్శించండి. ఏమి భరతన్న మంచితనంగా ఉన్నాడు, మంచితనంగా ఉండి పని చేయాలని చెప్పి భరతన్న మీదనే మీరు విమర్శిస్తారా? అయినా కూడా మీరు అట్లనే వాళ్ళ మాటలు అని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మొద్దండి. వాళ్ళు ఈ రోజు ఉండి మిమ్మల్ని మోసం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అటువంటి నాయకుల మాటలు నమ్మినారనుకోవడం మీరే బురదలు పడతారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరో ఆ పెద్ద మనిషి మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకు చేసినాడు, ఎందుకు ఆ ఫ్యామిలీ, టీజీ ఫ్యామిలీ అంటే తెలియదానికి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినావంటే ఇక్కడ లీడర్స్ కానీ, టీజీ సంబంధించిన లీడర్స్ కానీ, తర్వాత కార్యకర్తలుగా నువ్వు ఊరుకోరు. జిల్లాలో అనధికారికంగా లేఅవుట్లు వేసి విక్రయాలు జరిపిన వారంతా వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న కర్నూలు నంద్యాల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకందరికీ పొరపాటున తెలియకుండా, గవర్నమెంట్ అనుమతులు లేకుండా, అప్రూవల్ లేకుండా కొన్నటువంటి ఇళ్ల స్థలాలకు మంచి అవకాశం ప్రభుత్వం ఈరోజు ఒక జీవో ఇష్యూ చేసింది, ఎల్ఆర్ఎస్. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం ప్రజలందరికీ. పొరపాటున దిగిన ఎల్ఆర్ఎస్ తొందరగా తీసుకోకపోతే మీకు బ్యాంకు లోన్లు రావు, ఆ వాటర్ రాదు, కరెంటు రాదు, అన్ని విధాలా నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం ఈరోజు మీకు గొప్ప అవకాశం ఇచ్చిందని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా బిల్డింగులు ఉన్నటువంటి ప్లాన్ అప్రూవల్ లేకుండా అనాథరైజ్డ్గా కట్టినటువంటి బిల్డింగ్ అధికారులు కూడా ఉన్నటువంటి యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ పొరపాటున అప్రూవల్ లేకుండా కట్టినా, ఏ ఒక్కటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇల్లు కట్టినా అది ఇప్పుడు బీపీఎస్ ఒక స్కీమ్ కూడా, అది కూడా జీవో కూడా తొందరలో వస్తుంది. ఈ రెండు విరిగిన ప్రభుత్వానికి కావలసినటువంటి అనుమతులకు చెల్లించవలసినటువంటి మీరు కావలసిన అనుమతులు ఏదైతే చేయదలుచుకుంటారో దానికి ఫీజు చెల్లించి మీరు అనుమతులు తీసుకొని ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేసుకోండి. ఇది మంచి అవకాశం. అదేవిధంగా ఏ ఒక్కటి కూడా పొరపాటు జరిగితే మాత్రం ఈసారి మీరు ఇలాగిన ఎల్ఆర్ఎస్ తీసుకోకుండా, బీపీఎస్ తీసుకోకుండా మాకేమైతే ఏమి కాదులే అనుకుంటే మాత్రం రేపు బిల్డింగులు మీరు పగలగొట్టేదానికి ఆస్కారం ఉంది. ప్లాట్లు వేసి మళ్ళా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మంత్రాలయంలో చాలామంది లాడ్జింగ్ అధికారులు, చాలామంది అధికారులు అక్కడంతా కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో లాడ్జింగ్లో గత 5 సంవత్సరాలు విచ్చలవిడిగా అనుమతులు లేకుండా ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ తీసుకొని అనుమతులు ఆ పంచాయతీ అప్పులు అంత వరకు తీసుకొని మళ్ళా 4, 3, 4, 5 అట్లా పెంచుకుంటూ ఎక్కువ రూములు వేసుకొని ప్రభుత్వానికి చెల్లించవలసిన రుసుము చెల్లించకుండా అనాథరైజ్డ్గా వ్యాపారం చేస్తున్నటువంటి లాడ్జింగ్ యజమానులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తొందర పడినారు. అది ఇప్పుడైనా సరే బీపీఎస్ తీసుకొని ప్రభుత్వ అనుమతులు తీసుకొని. అదేవిధంగా కొంతమంది అదే మంత్రాలయంలో కింద హౌస్ పెట్టుకొని పైన రూములు వేసుకొని హౌస్ కమ్ బోర్డింగ్ అని చెప్పి పెట్టుకొని లాడ్జింగ్ నడుపుతున్నారు, రూములు నడుపుతున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. అటువంటి వారి గురించి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ యొక్క బీపీఎస్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ వచ్చింది కాబట్టి ప్రభుత్వ అనుమతులు తీసుకోండి. ఈ అనుమతులు తీసుకోకుండా ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో బిల్డింగ్లు కూల్చివేసేదానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆ పని తెచ్చుకోవద్దండి. దీని మీద కంప్లైంట్ ఉంటుంది, కేసులు అయితే. ఇవన్నీ లేకుండా రెగ్యులరైజ్ చేసుకొని మీ యొక్క లాడ్జీలు కానీ మీ స్థలాలు కానీ ఇబ్బంది లేకుండా మీరు ఎల్ఆర్ఎస్ కట్టి ప్రభుత్వానికి చెల్లించవలసిన రుసుము చెల్లించి ప్రభుత్వానికి అన్యాయం చేయొద్దండి, ప్రభుత్వానికి ఎగరగొట్టొద్దండి, ముంచొద్దండి. ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రజలను గమనించి ఇది ఖచ్చితంగా వెంటనే దీనికి తెచ్చి ఉన్నటువంటి కుడా ఆఫీసు కానీ మీకు సంబంధిత మున్సిపాలిటీలో ఆఫీసులో కానీ చెల్లించి పూర్తిగా హక్కులు పొంది మంచిగా మీరు వ్యాపారం
ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకొని స్వేచ్ఛగా జీవించండి. కర్నూలు నగరంలో ఈ నెల 1వ తేదీ జరిగిన శివలీల అనే మహిళ హత్యకు సంబంధించి మిస్టరీని ఛేదించి నిందితురాలిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. ఈ మేరకు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. కర్నూలు నగరంలో ఈ నెల 1వ తేదీ జరిగిన శివలీల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో పని మనిషి కురువ వరలక్ష్మి హత్య చేసి శివలీల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితురాలి వేలిముద్రలు ఘటన జరిగిన ప్రాంతంలో గుర్తించామని అన్నారు. శివలీలను రోకలి బండతో తలపై కొట్టి హత్య చేసిందని అన్నారు. ముద్దాయి నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. గత వారము అంటే 1వ తేదీ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో గణేష్ నగర్లో ఒక 75-year-old ఉమెన్ శివలీల గారు షీ వాజ్ ఫౌండ్ డెడ్. సో మాకు మధ్యాహ్నం 2:30కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి మనం మర్డర్ కేసు కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఇది ఓల్డ్ ఏజ్ ఉమెన్ టౌన్ మధ్యలో చనిపోవడంతో చాలా సెన్సేషనల్ కేసుగా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. సో ఈ కేసు ఛేదించడానికి సిఐ 3 టౌన్, సిఐ కర్నూలు రూరల్, సిసిఎస్ సిఐ ఉలిందకొండ ఎస్ఐ అలా 4-5 సపరేట్ టీమ్స్ మనం ఫామ్ చేశాము. సో ఈ అన్ని టీమ్స్ చాలా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసి దాదాపు 30 సీసీటీవీ కెమెరాస్ మనం మొత్తం డీటెయిల్డ్గా చూసి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ కేసులో సీన్ ఆఫ్ ఆఫెన్స్లో చాలా ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫింగర్ ప్రింట్ మనం సస్పెక్ట్స్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళి మనం ఒకరినొకరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఫైనల్గా ఒక సీసీటీవీ ఫుటేజ్లో సస్పిషియస్ మూమెంట్ ఒక లేడీది కనిపించింది. సో ఆ లేడీస్ సీసీటీవీ అందరికీ ఇంటి వాళ్ళకి ఇంటి పైన ఉన్న టెనెంట్స్కి చూపిస్తే ఇది ఇందుకు ముందు ఉన్న ఆ ఇంట్లోనే ఇందుకు ముందున్న పని ఆమె పేరు వరలక్ష్మి. ఆమెతో పోలీసు ఎందుకంటే ఆమె ముఖం కవర్ చేసుకుని వచ్చింది కాబట్టి ముఖం డైరెక్ట్లీ సీసీటీవీలో పడలేదు. బట్ స్టిల్ ఆమె నడిచే హావభావాలు అవన్నీ చూస్తే ఇది ఆమె అయి ఉండొచ్చు అని మనకి ఫస్ట్ ప్రాథమికంగా క్లూ దొరికింది. సో ఆమెని మనం అరెస్ట్ చేసి చెక్ చేస్తే ప్రాపర్టీ ఏమేమి పోయిందో ఆ ప్రాపర్టీ అన్నీ ఆమె దగ్గర రికవర్ చేసాము. సో సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా ఆమెతో కంపారిజన్ చేయడం జరుగుతుంది. సో మనకి కేసు కూడా కన్విక్షన్ దిశగా తీసుకెళ్ళడానికి ఈ ఫింగర్ ప్రింట్స్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముందో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కేసులో ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆర్ టీమ్ మెంబర్స్, సిఐ 3 టౌన్ కావచ్చు, సిఐ రూరల్, ఎస్ఐ ఉలిందకొండ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్టిపిఓ కర్నూలు. సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ కేసు టు డిటెక్ట్, ఎందుకంటే మర్డర్ ఫర్ గెయిన్ ఈజీగా డిటెక్ట్ అవ్వదు. తనను వివాహం చేసుకుని మరో మహిళతో ఉన్న సంబంధం కారణంగా తనను వేధింపులకు గురి చేస్తున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన ఎస్ఐ సురేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని పూజిత అనే వివాహిత కోరారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని ఆమె ఆందోళన నిర్వహించారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన వృత్తిలో ఉంటూ పోకిరీలా తయారై ఓ మహిళను మోసం చేసి పోలీసు వ్యవస్థలో చీడ పురుగులా తయారైన ఓ ఎస్ఐ ఉదంతమిది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన ఎం సురేష్ బాబు 2012లో ఎస్ఐగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో ఎస్బీఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు పూజిత అనే మహిళతో వివాహమై ఒక కూతురు కొడుకు ఉన్నారు. సజావుగా సాగుతున్న వీరి సంసార సాగరంలో మరో మహిళ ప్రవేశంతో సుడిగుండం రేగింది. ఆ మహిళతో సహజీవనం చేస్తున్న ఎస్ఐ సురేష్ బాబు కట్టుకున్న భార్యను రోజూ వేధిస్తూ నరకయాతన పెట్టడం ప్రారంభించాడు. చివరకు భార్య పూజితాను కూతురును వదిలేసి దౌర్జన్యంగా కొడుకుని తీసుకుని ఉడాయించాడు. ప్రస్తుతం ఆ మహిళ తన కొడుకుని ఇవ్వమని బ్రతిమాలుతున్నా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. 4 సంవత్సరాలుగా తన కొడుకుని ఇప్పించాలని ఉన్నతాధికారుల
చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వేడుకున్నా ఫలితం కనిపించకపోవడంతో నేడు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేసింది. ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ తనను కాలదన్ని తన కొడుకుని ఎస్ఐ సురేష్ బాబు దౌర్జన్యంగా తీసుకెళ్లాడని ఆ మహిళ వాపోయింది. అంతేకాక మరో మహిళతో సహజీవనం చేస్తూ తన కొడుకుని వీధులపాలు చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలు చిన్న పిల్లల పట్ల శాడిస్టులా వ్యవహరిస్తున్న ఎస్ఐ సురేష్ బాబును తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసి తన కుమారుణ్ణి ఇప్పించి తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత మహిళ విలపించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పూజతో నా భర్త పేరు సురేష్ బాబు. నాకు 2016లో పెళ్లి చేశాడు. మా నాన్న ఎస్ఐ అని చెప్పి పెళ్లి చేశాడు. అతడు నా 3 ఏళ్ల బాబుని ఫీడింగ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. ఏ ఆఫీసర్ నాకు న్యాయం చేయట్లేదు. 4 ఏళ్ల నుంచి మేము కోర్టు చుట్టూ తిరిగి అన్ని చోట్ల తిరిగినాము. ఎక్కడ న్యాయం చేయట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అతనికే న్యాయం చేస్తుంది. నాకు నా బాబు కావాలి. నాకు అతని నుంచి ఏమీ ఆశించట్లేదు. నేను అతను నాతో ఉన్నాడని చెప్పి వేరే ఇల్లీగల్ అఫైర్స్తో ఉన్నాడు. మా గుంటకల్ ఎస్పీ ద్వారా మాకు లీగల్ అఫైర్స్ అన్నీ బయటపడినాయి. నాకు తెలిసిన అమ్మాయిలు లీలా, భార్గవి, రేణుక వీళ్ళతో ముందు నుంచే ఉన్నాడు. నాగలక్ష్మి వీళ్ళతో ముందు నుంచే మాట్లాడుతున్నాడు. నేనేమన్నా అడిగితే డైరెక్ట్గా ఇల్లీగల్ అఫైర్స్ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నా ముందర బెడ్రూమ్లో లాక్ చేసుకొని ఉండేవాడు. అయినా అక్కడికైనా నేను ఏమీ అనలేదు. ఈరోజు నా బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు. 4 ఏళ్ళు అయింది నా ఫీడింగ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయి. ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరగట్లేదు. అందుకే ఇవాళ ప్రెస్ మీట్కి లాస్ట్ అని ప్రెస్ మీట్కి వచ్చా. నేను ఎటువంటి పరిస్థితుల్లో నా బాబు నాకు ఇప్పియండి. ఆయనను సర్వీస్ రిమూవ్ చేయండి. ఆయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడు. నాకు నా బాబు కావాలి. నేను 9 నెలలు మోసి కనిపెంచిన బాబుని ఈరోజు నాకు కనిపించకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. నన్ను నానాక హింసలు పెట్టాడు. అసలు చిల్లరగా మాట్లాడాడు. ఒక పోలీసు ఉద్యోగం అధికారి ఉండి భార్య పిల్లల్ని చూసుకోకుండా బయట ఇల్లీగల్ అఫైర్స్ నడిపి నాతోనే ఉన్నానని బయట వాళ్ళకి చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ నాతో లేడతను. దయచేసి నా ప్రెస్ మీట్ వల్ల నా బాబు నాకు ఇప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. నేను ఇవ్వాలి. అక్టోబర్ 23వ తారీఖు బాబుని ఎత్తుకొని వెళ్ళిపోయాడు నాకు తెలియకోకుండా. కానిస్టేబుల్ రవీందర్ ద్వారా బాబుని కిడ్నాప్ చేయించి చేతులు మార్చి తీసుకెళ్ళిపోయినాడు సురేష్ బాబు. గుంటకల్ రైల్వే ఎస్బీలో పనిచేసేవాడు. నాకు దయచేసి నా బాబుని ఒక్కటి నాకు ఇప్పించండి. అతని నుంచి నాకు ఏమొద్దు. సీఎం గారు ఈ బాధ విని నా బాబుని ఒక్కటి నాకు ఇప్పిస్తే చాలా. అతడు డ్యూటీకి అనర్హుడు. ఇలాంటి వాడిని పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయాలి. రేపొద్దున నా పిల్లలు కానీ నాకు కానీ ఏదైనా జరిగితే అతని మదరు వాళ్ళ సిస్టర్సే కారణము. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య అధికారులను ఆదేశించారు. నగరంలోని సునయన ఆడిటోరియంలో ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జాయింట్ కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ లాగిన్లో పరిష్కారం చేసిన అర్జీలను ఆడిట్ చేయాల్సి ఉందన్నారు. అర్జీల ఆడిట్ పెండింగ్ లేకుండా చూసుకోవాలని అన్నారు. పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను అలసత్వం వహించకుండా పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు చూడాలని అన్నారు. సిఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 11, కర్నూలు ఆర్డీఓ వద్ద 8, పత్తికొండ ఆర్డీఓ వద్ద 4, కలెక్టరేట్ ఏఓ వద్ద 3, సర్వే ఏడీ, విద్యాశాఖ, డిఆర్డీఏపీడీ, ఏపీఐఐసి, జెడ్ఎంల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్న వాటిని బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు.
నగరంలోని ఏ క్యాంపు నారాయణ పాఠశాలలో ఏర్పాటు చేసిన టెన్నికాయిట్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన టెన్నికాయిట్ పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి దాతలు సహకరిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా టెన్నికాయిట్ క్రీడ అత్యంత భిన్నమైందని, ఈ క్రీడల్లో సాధన చేసిన వారు ఉన్నత స్థాయికి చేరుతారని చెప్పారు. ఇలాంటి పోటీలకు సహకారం అందిస్తున్న నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. ముఖ్య అతిథి సిద్ధిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ గారికి, చైర్మన్ గారికి, క్రీడాకారులకు అందరికి కూడా మీరు క్రీడలు ఆడడం వల్ల గవర్నమెంట్ కూడా ఇప్పుడు 2% రిజర్వేషన్ 2 నుంచి 3% రిజర్వేషన్ చేసింది. కావున చదువుతో పాటు క్రీడలు ఆడడం వల్ల మీకు మంచి ఆరోగ్యంతో పాటు స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు మున్ముందు కూడా ఇలానే కంటిన్యూషన్ చేసి చదువుతో పాటు క్రీడలు రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం కల్పించినటువంటి నారాయణ విద్యా సంస్థలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే క్రీడల్లో ఉన్న గొప్పతనం కూడా అదే, మనకి ఇవన్నీ అలవాటు చేస్తుంది. కష్టము, నష్టము, ఎండ, వాన అన్ని అలవాటు చేస్తుంది. ఏ స్థితిలో కూడా మీరు సేమ్ అదే ఫీలింగ్తో అదే చూస్తూ ఉంటారు. అదే క్రీడలలో గొప్పతనం. సో కాబట్టి ఎప్పుడు మీరందరూ క్రీడలు ఇప్పుడనే కాదు, భవిష్యత్తులో కూడా మీరు పెద్దగా అయినా కూడా రెగ్యులర్గా క్రీడలలో పాల్గొంటూ ఇట్లనే ఉండాలా. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ జిల్లా టెన్నికాయిట్ కాంపిటీషన్ సీనియర్ కాంపిటీషన్స్కు ఇక్కడ విచ్చేసిన మీకు అందరికీ నా అభినందనలు. ఎందుకంటే చిన్నాళ్ళు మీరు ఇంత శ్రమ కూరి ఇంత చాలా దూరం వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు బాగా ఉన్నతంగా రాణించాలా. అదేవిధంగా మీకంటే ఇక్కడ మెయిన్ మా టెన్నికాయిట్ అసోసియేషన్ వాళ్ళ గొప్పతనం కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే వాళ్ళు చాలా కృషి చేసి, చాలా ఖర్చు, చాలా ఎన్నో ఓర్చుకొని వాళ్ళు ఈ క్రీడలు అరేంజ్ చేస్తుంటారు. మీకోసం, మీ భవిష్యత్తు కోసం మీరు గొప్పగా ఎదగాల అని. క్రీడల్లో ఎప్పటికైనా కమిట్మెంట్ ఉండాలా, భవిష్యత్తులో దానికి ఒక డిసిప్లిన్ ఉండాలా. మీ అసోసియేషన్లలో మీకు రెస్పెక్ట్ ఉండాలా. వాళ్ళంటే పెద్దలన్నా, మీ గురువులన్నా, అసోసియేషన్ వాళ్ళన్నా, వీళ్ళందరి ద్వారా మీరు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు భవిష్యత్తులో చాలా ఉన్నతంగా అందరూ పైకి పోవాలని ఆశిస్తున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.